श्रीमन्महागणाधिपतये नमः। सदा निम्बवृक्षस्य मूलादिवासात् सुधाश्रावणं तिक्तमप्यप्रियन्तं तरुं कल्पवृक्षादिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं సాయినాథం. సాయినాథ పరబ్రహ్మణే నమః. ముఖ్యంగా ఆగస్టు 1వ తారీఖు నుంచి ఆగస్టు 31వ తారీఖు వరకు ద్వాదశ రాశుల యొక్క శుభాశుభ ఫలితాలు తెలుసుకోబోయే ముందు గ్రహ సంచార ఫలితాల గురించి మనం ఒక్కొక్క రాశుల వారీగా ఏ గ్రహాలు ఏ రాశుల్లో సంచరిస్తున్నారో, ఏ రాశుల వారు ఎటువంటి శుభాశుభ ఫలితాలు పొందబోతున్నారో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తదుపరి కన్యారాశి. ఈ యొక్క కన్యారాశి జాతకులను కనుక మనం గమనించినట్లయితే లగ్న రాజ్యాధిపతి అయిన బుధుడు లాభస్థానంలో వ్యయాధిపతితో కలిసి సంచరించడం బుధాదిత్య యోగ ఫలితాన్ని ఇస్తుంది. ప్రత్యేకంగా ప్రారంభ కాలంలో మీరు ఖచ్చితంగా మాట్లాడే మీ యొక్క వ్యవహార శైలిని మార్చుకోవడం తప్పనిసరి. ఖచ్చితంగా తీసుకునే నిర్ణయాల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయన్న సత్యాన్ని కూడా గమనించవచ్చు. కొన్ని సందర్భాలలో మీరు చాలా కఠిన నిర్ణయాలు తీసుకొని ముందడుగు వేస్తూ ఉంటారు. ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. మరియు షష్టమ స్థానంలో రాహుగ్రహ సంచారం చేత మీరు ఎవరినైతే ముఖ్యమైన వ్యక్తులుగా భావిస్తారో వారి వైపు నుంచి చిన్న చిన్న విభేదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరితోనూ ఆచితూచి వ్యవహరించండి. ఉద్యోగ వ్యాపార విషయాలలో పై అధికారులతోనూ మరియు వ్యాపార విషయాలలో తోటి భాగస్వాములతోనూ వాగ్వివాదాలకు వెళ్ళకూడదన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి. అదేవిధంగా సప్తమ స్థానంలో శని సంచారం జరుగుతున్న కారణంగా కళ్యాణ జీవితానికి సంబంధించి ఎదురు చూస్తున్న వారికి వివాహ జీవితానికి సంబంధించి కొంత ఆలస్యం జరిగే అవకాశం ఉన్నప్పటికీ శని భగవంతునికి సంబంధించిన కొన్ని పరిహారాలు ఆచరించాలి. ప్రత్యేకంగా జీవిత భాగస్వామితో వాగ్వివాదాలకు వెళ్ళకూడదన్న సత్యాన్ని తెలుసుకోవాలి. ఈ సందర్భంలో అనుకోని సంఘటనల కారణంగా దాంపత్య జీవితంలో చిన్న చిన్న మాట పట్టింపులు ఎడబాటు ఏర్పడేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి విషయంలో కూడా సంయమనం పాటిస్తూ వాగ్వివాదాలకు లోను కాకుండా జాగ్రత్త పడాలి. అదేవిధంగా రాజ్యస్థానంలో చతుర్థ సప్తమాధిపతి అయిన గురుగ్రహ సంచారం చేత వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో విశేషమైన లాభాలు పొందుతారు. ఉన్నతమైన పదవీ యోగ్యత లభిస్తుంది. గొప్ప జీవితాన్ని అందుకునేందుకు ఇది అత్యుత్తమమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. లాభస్థానంలో రవి బుధుల సంచారం జరుగుతున్న కారణంగా బుధాదిత్య యోగము, రాజకీయ రంగంలో ఉన్న వారికి పదవీ యోగ్యత పలుకుబడి ఏకకాలంలో లభించేందుకు ఇది అత్యద్భుతమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. లాభస్థానంలో శుక్రగ్రహ సంచారం కూడా జరుగుతుంది. కాబట్టి ఆర్థికంగా సంతోషకరమైన జీవితాన్ని పొందడమే కాకుండా కుటుంబ సభ్యులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడము, నూతన కార్యక్రమాలను చేపట్టడం లాంటి అంశాలు ఎన్నో జరుగుతాయి. అదేవిధంగా ద్వితీయ భాగ్యాధిపతి అయిన శుక్రుడు లాభస్థానంలో సంచరిస్తున్న క్రమంలో మీరు కోరుకున్న గొప్ప జీవితాన్ని ఈ సమయంలో పొందడానికి ఒక చక్కని అవకాశం లభిస్తుంది. తప్పకుండా ఆ సమయం కోసం వేచి ఉండి ఆ అద్భుతమైన జీవితాన్ని పొందాలని తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా వ్యయ స్థానంలోకి మారుతున్న రవిబుధులు మరియు కేతుగ్రహ సంచార ఫలితంగా ఆరోగ్య విషయంలో ఒకటి జాగ్రత్తలు పాటించాలి. తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. తండ్రి గారితో ఎటువంటి వాగ్వివాదాలు చేయకూడదు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో నూతన ఆలోచనలన్నీ ప్రస్తుతం మానుకోవడం ఎంతో తప్పనిసరి అన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి. నూతనంగా వ్యాపార సంబంధమైన విషయాలలో పెట్టుబడులు కానీ ఇన్వెస్ట్మెంట్లు కానీ ఈ సమయంలో అస్సలు చేయకూడదన్న సత్యాన్ని తెలుసుకోవాలి. మొత్తం మీద ఈ రాశి వారికి అనుకూలమైన కాలంతో పాటు కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఎదుర్కొనేందుకు అవకాశం ఉంది. కాబట్టి ప్రతిరోజు వ్యయ స్థానంలో సంచరిస్తున్న కేతుగ్రహానికి ప్రతిథి దేవతగా గణపతిని ఆరాధించాలి. మంగళవారం నాడు గణపతికి 7 ఎర్రని పుష్పాలు సమర్పించి ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యము 21 సార్లు పఠిస్తూ ఉన్నట్లయితే ఈ మాసంలో ఎదుర్కొనబోతున్న అనేక రకాల సమస్యలన్నీ తొలగిపోతాయి. సాక్షాత్తు ఆ గణపతి యొక్క ఆశీస్సులతో ఉన్నతమైన జీవితాన్ని పొందడానికి చక్కని అవకాశము లభిస్తుంది. అదేవిధంగా సప్తమ స్థానంలో శని భగవంతునికి సంబంధించిన పరిహారాలు కనుక ఆచరించినట్లయితే సకాలంలో వివాహం కాలేదని బాధపడుతున్న వారికి వివాహ జీవితాన్ని పొందడమే కాకుండా దాంపత్య జీవితంలో సమస్యలు ఏదైనా ఉంటే అవి తొలగిపోయి అన్యోన్య దాంపత్యాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా విష్ణు సహస్రనామ పారాయణ కూడా ఈ సమయం ఆచరించడం ఎంతో తప్పనిసరి అన్న సత్యాన్ని తెలుసుకోవాలి. చక్కగా ఆచరించండి. ఆనందకరమైన జీవితంలో జీవించండి. మేషరాశి వారికి తృతీయ స్థానంలో గురుగ్రహ సంచారం చేత తోడబుట్టిన వారి సలహాల మేరకు
భవిష్యత్తు సంబంధించి తీసుకునే నిర్ణయాలన్నీ ఎంతో చక్కగా అనుకూలిస్తాయి. అదేవిధంగా ప్రారంభ కాలంలో శుక్రుడు కూడా తృతీయంలో సంచరించడం ఎంతో విశేషము. శుభ సంబంధమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. పరిష్కారం కాని సమస్యలు పరిష్కరించబడతాయి. ప్రత్యేకంగా తోడబుట్టిన వారి వల్ల మంచి జరుగుతుంది. చతుర్థ స్థానంలో రవి మరియు బుధగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా ఉద్యోగ జీవితం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి, ఉద్యోగం లేని వారికి ఉద్యోగ లాభం, ఉద్యోగంలో ఉన్నవారికి పదవి యోగ్యత అతి శీఘ్రముగా లభించబోతుంది. అదేవిధంగా ఈ యొక్క శుక్రుడు ఈ యొక్క ఆగస్టు నెలలో 20వ తారీఖు నాడు కర్కాటక రాశిలోకి మారుతున్న క్రమంలో సినిమా కళారంగాల్లో రాణించాలనుకున్న వారికి నూతన అవకాశాలు లాభిస్తాయి. ప్రత్యేకంగా కళలకు సంబంధించిన విషయాలలో ప్రత్యేకమైన గుర్తింపు లభించే సమయంగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా పంచమ స్థానంలో కేతువు మరియు రవి బుధుల సంచారం కూడా జరుగుతుంది. ఆగస్టు 16వ తారీఖున రవి మరియు బుధుడు 30వ తారీఖు నాడు ఈ యొక్క సింహరాశిలోకి మారడం జరుగుతుంది. ప్రత్యేకంగా మేషరాశి వారికి పంచమ స్థానంలో ఈ యొక్క రవి బుధులు సంచరించడం కూడా విశేషమైన పదవి యోగ్యత కాలంగాను మరియు భవిష్యత్తుకు సంబంధించి నూతన ఆలోచనలు చేయడానికి ఇది అత్యుత్తమమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. తల్లిదండ్రుల సలహా మేరకు భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయాలన్నీ మీకు ఎంతో అనుకూలిస్తాయి. ఉద్యోగ జీవితంలో ప్రత్యేకమైన గుర్తింపు లభించడానికి ఇది ప్రత్యేకమైన సమయంగా చెప్పడం జరుగుతుంది. షష్టమ స్థానంలో కుజగ్రహ సంచారం, లగ్నాధిపతి అయిన కుజుడు 6వ స్థానంలో సంచరించే క్రమంలో పాపగ్రహాలు పాపస్థానాల్లో శుభ ఫలితాలు ఇస్తాయి. కాబట్టి కుజుడు ఇక్కడ ముఖ్యమైన విషయాలలో మీరు జాగ్రత్తగా ఆలోచించి తీసుకునే నిర్ణయాలలో ప్రత్యేకంగా శుభవార్తలు శుభ ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా లాభస్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం కోసమే కాకుండా విదేశాల్లో స్థిరపడాలనుకున్న వారికి ఈ సమయం అత్యద్భుతమైన సమయంగా చెప్పడం జరుగుతుంది. పిఆర్ గురించి కానీ లేదా H1B వీసా గురించి కానీ ప్రయత్నం చేసేవారు తప్పకుండా ఈ సమయంలో చేసే ప్రయత్నాల వల్ల శుభ ఫలితాలు పొందే అనుకూలత లభిస్తుంది. అదేవిధంగా వ్యయ స్థానంలో శని సంచారం జరుగుతుంది కాబట్టి ఏళ్నాటి శని ప్రభావం చేత ముఖ్యమైన పనుల్లో కొంత జాప్యం జరిగే అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా కులదేవతను ఆరాధిస్తూ భవిష్యత్తు సంబంధించి తీసుకునే నిర్ణయాలలో అత్యద్భుతమైన ఫలితాలు పొందుతారని సూచనగా చెప్పడం జరుగుతుంది. మొత్తం మీద ఈ మేషరాశి వారికి దైవ సంబంధమైన కార్యక్రమాల్లో పాల్గొనడము, కులదేవత దర్శనము భవిష్యత్తుకు సంబంధించి తీసుకునే నిర్ణయాలలో శుభ ఫలితాలను అందిస్తుంది అన్న విషయాన్ని తెలుసుకోవచ్చు. సూర్య భగవంతుణ్ణి ఆరాధించే విధానంలో ప్రతిరోజు సూర్య నమస్కారం చేయడం వల్ల అనేక రకాల సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందడానికి అవకాశం లభిస్తుంది.